ఇది ఫస్ట్ లెసన్కి మనకు దాదాపు 20 మార్క్స్ వస్తాయి. మీరు ఒకవేళ దీన్ని క్లియర్గా నేర్చుకుంటే 40 మార్క్స్ పేపర్ దీని నుంచి రాయడు ఫస్ట్ క్వశ్చన్ నుంచి. ఎందుకంటే దీంట్లో మనకు 2 క్వశ్చన్స్ వస్తాయి. ఈ విజిట్ ఆఫ్ చారిటీ అనేది ఏంది, అసలు దీని గురించి ఏంది, ఎందుకు మనకు ఈ లెసన్ ఏ విధంగా ఎగ్జామినేషన్లో రాయొచ్చు, ఒకసారి నేను మీకు పారాగ్రాఫ్ వైజ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, కేర్ఫుల్గా అబ్జర్వేషన్ చేయండి. The Visit of Charity was written by Edora Weldy. The Edora Weldy is a writer. A Visit of Charity is a lesson how the social organizations are working in the society. The maximum social organizations are working towards their own success, towards their own purpose. They are not going to give any kind of benefits to the society. Not all the organizations are maximum organizations. So that here also there is one character. Marian is a character. Actually she doesn't know what is the social work. Only to get personal benefits she joins the organization and she visits one old age home and she struggles a lot because she doesn't have any interest to do service to the old people, but she wants to get only the personal benefit, so that she visits the charity. ఓకే, అంటే ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే చాలా సోషల్ ఆర్గనైజేషన్స్ సొసైటీలో వాళ్ళ యొక్క పర్సనల్ బెనిఫిట్స్ కోసం మాత్రమే పనిచేస్తూ ఉన్నాయి. అంతేకాని సమాజానికి ఏ విధంగా ఉపయోగపడకుండా చాలా ఆర్గనైజేషన్స్ వాళ్ళ పర్సనల్ గెయిన్ కోసం పనిచేస్తూ ఉన్నాయి. కొన్ని ఆర్గనైజేషన్స్ మాత్రమే హానెస్ట్గా పనిచేస్తూ ఉన్నాయి. ఇలాంటి వాటి వల్ల చాలా మందికి ఇబ్బంది కలుగుతుంది. ఇలాంటి వాటిని మనము ఏ విధంగా చూడొచ్చో ఈ లెసన్స్లో మనకు ఎడోరా వెల్డీ రైటర్ మనకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంది. అది లెసన్ యొక్క కాన్సెప్ట్. అది మీరు ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే ఈ సమ్మరీలో మనకు కంప్లీట్గా 4 బిట్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి ఇంట్రడక్షన్, సెకండ్ వచ్చేసి థీమ్ ఆఫ్ ది లెసన్, అండ్ థర్డ్ వన్ వచ్చేసి కంప్లీట్గా ఎక్స్ప్లెనేషన్, ద ఫోర్త్ వన్ వచ్చేసి కంక్లూజన్. అంటే వాట్ ఆర్ ద అడ్వైజెస్ అండ్ వాట్ ఆర్ ద సజెషన్స్ యూ ఆర్ గోయింగ్ టు గివ్ టు ద సొసైటీ. దట్ ఈస్ ద కాన్సెప్ట్. మీరు ఎగ్జామినేషన్లో రాసేటప్పుడు కూడా పారాగ్రాఫ్ వైజ్గా స్ప్లిట్ చేస్తూ రాయండి. అంతేగాని మీరు ఏదో మొత్తం కలిపి ఒక సమ్మరీ లేక స్టోరీ లేక రాసేయకండి. ఆ పారాగ్రాఫ్ వైజ్గా స్ప్లిట్ చేస్తే ఏమవుతుందంటే చూడడానికి అట్రాక్టివ్ ఉంటుంది, ఆ పేపర్ కూడా అర్థమవుతుంది, బెటర్ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను మీకు చెప్తున్నాను. మీరు తొందరపడి ఏదో ఒకటి రాసేసి కంప్లీట్ చేయాలనేసి కాదు, పారాగ్రాఫ్ వైజ్గా స్ప్లిట్ చేయాలి. 2 hours టైం. నాకు తెలిసినంత వరకు ఇంగ్లీష్ పేపర్ అయిపోవడానికి మనకు పట్టే టైం 1.5 hours. అంత హరిహరి ఏం లేదు. గ్రామర్ 10 నిమిషాల్లో కంప్లీట్ చేసుకోవచ్చు ఒకవేళ వస్తే, రాకపోతే పావుగంట. 3 సమ్మరీ రాయడానికి మనకు 1/2 hour ఒక్కొక్క రాసినా 1.5 hours, ఇంకా 15 minutes టైం మీకు ఉంటుంది. కాబట్టి నీట్గా రాయండి. చూద్దాం. ఇన్ ద ఇంట్రొడక్షన్ ఫార్మాట్, ద స్టోరీ ఏ విజిట్ ఆఫ్ చారిటీ వాజ్ రిటన్ బై A Visit of Charity was written by Edora Weldy. She was an American writer. She was prolific author. Here in the introduction part, we don't require about the more information of the writer. Okay, just we need that who is the writer is going to explain the summary of poem. That is only we required. We don't require more details about the writer. ఇక్కడ మనకు రైటర్ యొక్క డీటెయిల్స్ ఎక్కువగా అవసరం లేదు. ఇందులో మనకు ముఖ్యంగా అవసరమైన డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయంటే ఆ లెసన్ యొక్క రైటర్ ఎవరు, తన యొక్క బేసిక్ ఆరిజిన్ ఎక్కడ అనేది తెలిస్తే సరిపోతుంది. దీనిలో కూడా మనకు విజిట్ ఆఫ్ చారిటీ వాజ్ రిటన్ బై ఎడోరా వెల్డీ. షీ వాజ్ అన్ అమెరికన్ రైటర్. దట్ ఈస్ ద ఎనఫ్. వి డోంట్ రిక్వైర్ మోర్ అబౌట్ ద రైటర్. ఇన్ ద second paragraph, a visit of charity tells the story of 14-year-old girl Marian and her visit to an old lady's home. Marian is in a youth development organization in America called Campfire, and one of her duties which will earn her extra 3 points is to visit a home for the elderly. See, in the this don't make any disturbance అన్న లైన్స్ కొడుతున్నారు చూడండి. ఎవరైతే డిస్టర్బెన్స్ చేస్తారో వాళ్ళని కంప్లీట్గా గ్రూప్లో నుంచి రిమూవ్ చేసేస్తారు.
ఇక్కడ in the second paragraph it is going to explain about the Marian. Marian is a 14 years old girl. Actually she is a student. If she visits any kind of old age home, she will get 3 points for her academics or any employment purpose. That is the reason she joined in the youth development organization called Campfire. ఈ మరియన్ అనే అమ్మాయి ఏం చేసిందంటే 14-year old గర్ల్ తన యొక్క పర్సనల్ బెనిఫిట్ కోసం, అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ పర్పస్ కావచ్చు, అకాడమిక్స్ పర్పస్ కావచ్చు, తను ఈ క్యాంపైర్ అనే ఒక ఆర్గనైజేషన్ జాయిన్ అయ్యి ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ని విజిట్ చేస్తే తనకు 3 పాయింట్స్ అనేవి యాడ్ అవుతాయి. దానికోసం తను ఆ ఆర్గనైజేషన్లో జాయిన్ అయిందనేసి చెప్తా ఉండు. విజిట్ ఆఫ్ చారిటీ టెల్స్ ద స్టోరీ ఆఫ్ 14-year old girl Marian and her visit to an old lady's home. Marian is in a youth development organization in America called Campfire, and one of her duties which will earn her extra 3 points is to visit a home for the elderly. See how the points are going to calculate. If the number visits home for the elderly home, 1 point. If they bring flowers to the world, 1 more point. If the visitor reads the Bible to them, the score could double. చూడండి, ఇక్కడ ఓల్డ్ లేడీస్ హోమ్ విజిట్ చేస్తే 1 పాయింట్, అదేవిధంగా వాళ్ళకి ఏమైనా ఫ్లవర్స్ బొకేస్ కానీ ఆఫర్ చేస్తే దానికి 1 పాయింట్, అదేవిధంగా వాళ్ళ దగ్గర కూర్చొని వాళ్ళ కోసం బైబిల్ని చదివితే దానికి 2 పాయింట్స్. అంటే టోటల్గా 4 పాయింట్స్ని వీళ్ళు స్కోర్ చేయొచ్చు అనేసి ఇక్కడ చెప్తా ఉంది. ఈ డ్యూటీస్ అన్ని కంప్లీట్ చేస్తే 4 పాయింట్స్ యాడ్ అవుతాయి, లేకపోతే కావు. ఇక్కడ మనకు స్టోరీలోకి వెళ్తే ఈ మరియన్ ఆ 4 పాయింట్స్ని స్కోర్ చేసిందా లేదా చూద్దాం. Marian is the main character in the movie story. It begins on a cold morning. Marian gets off the bus at the old lady's home. She walks into the building carrying a potted plant. She tells the nurse that she is a campfire girl and needs to pay a visit to an old lady. The nurse asks her if she knows any of the residents, but Marian tells nobody knows. The nurse takes Marian down the hall and sends into the room where 2 old women were staying. The room was getting bad smell and dirty with more furniture. When door opens, one old woman smiles dangerously at her while another lies in bed. She was bedridden. Marian is disturbed by dark room and compares it is a robber's cave. చూడండి, the Marian actually doesn't know what is a old age home because she never visits any kind of a old age home. She thought that the old age home also is like her own house. She felt that there are mothers and fathers and children and everything was good. But in fact, when she visits the old age home, she finds a different environment. Actually, what she thought that it was completely reverse. Okay, the old age home was located outskirts of the city. ఈ ఓల్డ్ ఏజ్ హోమ్ ఎక్కడ లొకేట్ అవుతుంది అంటే సిటీ అవుట్స్కర్ట్స్లో లొకేట్ అయి ఉంటుంది. ఈ మరియన్ బస్సు దిగేసి అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ వెళ్ళేటప్పుడు ఆల్రెడీ ఇక్కడ మనం డిస్కస్ చేసినాం, విజిట్ చేసే 1 పాయింట్, అదేవిధంగా ఏమైనా ఫ్లవర్స్ తీసుకెళ్తే 1 మోర్ పాయింట్. ఆ అమ్మాయి మరియన్ ఏం చేసింది, తనతో పాటు ఒక ఫ్లవర్ బొకే అంటే ఒక కుండీలో ఫ్లవర్ బొకేస్ తీసుకొని వెళ్ళడం అనేది జరిగింది. ఎప్పుడైతే మరియన్ ఆ ఓల్డేజ్ హోమ్ ఎంటర్ అయిందో అప్పుడు అక్కడ ఫ్రంట్ ఆఫీస్ అని అంటారు. ఫ్రంట్ ఆఫీస్ అంటే హెల్ప్ డెస్క్ అనొచ్చు, అదేవిధంగా రిసెప్షనిస్ట్ అని కూడా అంటారు. అక్కడ నర్స్ దగ్గరికి వెళ్ళేసి చెప్పింది ఏమని, ఐ వాంట్ టు విజిట్ ద ఓల్డేజ్ హోమ్. ఆ అమ్మాయి ఓల్డేజ్ హోమ్ని విజిట్ చేయాలనుకున్నప్పుడు అక్కడ ఉన్న నర్స్ అడిగింది అన్నట్టు, డూ యూ నో ఎనీబడి ఇన్ ద ఓల్డేజ్ హోమ్, నీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా, ఎందుకు ఇక్కడికి వచ్చావంటే అమ్మాయి ఏం చెప్పిందంటే ఇక్కడ నాకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు, నేను క్యాజువల్గా వచ్చాను అనేసి చెప్తే ఆ నర్సు ఆ మరియాని తీసుకొని డౌన్ ఫ్లోర్లోకి వెళ్ళి ఒక రూమ్ని చూపించింది. ఆ రూమ్ ఎట్లుందంటే రాబర్స్కి ఒక దొంగల గుహ లేక ఆ రూమ్ ఉన్నది. ఆ రూమ్లో 2 ఓల్డేజ్ వాళ్ళు ఉన్నారు.
ఒక ఆమెనేమో మంచం పైన పడుకున్నది కంప్లీట్గా బ్లడ్ రిడన్ ఉమెన్, అండ్ ఇంకొక ఆమెనేమో ఆ డోర్ ఓపెన్ చేసి లోపలికి ఇన్వైట్ చేసింది. ఆ రూమ్ ఏ విధంగా అంటే ఇట్ వాస్ గెట్టింగ్ దట్ ఈ స్మెల్, ఇట్ వాస్ గెట్టింగ్ దట్ ఈ స్మెల్. ఈ అమ్మాయి ఆ రూమ్ చూడగానే చాలా వరకు షాక్ అయిపోయింది. అసలు రూమ్ ఈ విధంగా ఉంటుందా అనేసి తను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇందులో మనకు ముఖ్యంగా మనకు దీంట్లోనే మ్యాక్సిమం స్టోరీ మొత్తం కవర్ అయిపోతుంది. నెక్స్ట్ పారాగ్రాఫ్ చూడండి. వన్ ఓల్డ్ లేడీ వాంటెడ్ టు నో అబౌట్ మరియన్ అండ్ షీ ఎంక్వైర్స్ అబౌట్ హర్. Marian says that she was a campfire girl and gives them potted plant. Marian starts reading the Bible to get the points, but they don't listen to her and make disturbance to Marian. చూడండి, there are two old women. One is a bedridden person, the second one also she was suffering from illness. Okay, even though the Marian doesn't want to inquire about their health and the Marian doesn't want to chit chat with them, just she wants to get the points. When she enters into the room, she hand over the potted plant, and she was trying to read the Bible, because if she reads the Bible, she gets another 2 points. Actually, by visiting she got 1 point, and by offering a plant she got another 1 point, and she wants to get another 2 points. When she entered into the room, she was not asking about anything to them. Okay, there was no compassion. Simply she was started reading the Bible, but the old women were ignoring and they were not listening anything. ఇక్కడ ఏమైందంటే మరియన్ రూమ్లోకి ఎంటర్ కాగానే వాళ్ళ హెల్త్ ఏ విధంగా ఉంది, వాళ్ళ ఏ విధంగా ఉన్నారనేసి ఏమాత్రం ఎంక్వైరీ చేయకుండా డైరెక్ట్ లోపలికి వెళ్ళేసి వాళ్ళకు ఒక ప్లాంట్ తీసుకొచ్చింది, ఒక కుండీలో. అది వాళ్ళకి ఇచ్చేసి ఆ బైబిల్ని రీడ్ చేయడం స్టార్ట్ చేసింది. ఆ ముసలి వాళ్ళు ఏం చేశారంటే అమ్మాయి చదివేదాన్ని ఏమాత్రం వినిపించుకోకుండా, అర్థం చేసుకోకుండా దే వర్ మేకింగ్ ద డిస్టర్బెన్స్. ఈ అమ్మాయి చాలా వరకు స్ట్రగుల్ అవుతా ఉంది, చిన్న బేబీ, వాళ్ళు ఏమైనా చేస్తారేమో అనేసి. ఆ భయంతో తను భయంగా చదవడం అనేది స్టార్ట్ చేసింది. Marian scared about them and wanted to leave the room, but she waits for points. After some time, they started asking money. As she leaves the room, Marian leaves the room as quickly as she can, ignoring the questions from the nurse about stay, and runs outside and catches the bus and taking a bite of her apple. ఓకే, ఇక్కడ చూడండి, మనం ఈ లెసన్ని స్కిప్ చేసి చెప్తా ఉన్నాం. దాదాపు లెసన్ 3 పేజెస్ ఉంటుంది. ఎగ్జామినేషన్లో 3 పేజెస్ రాయలేదు కాబట్టి స్కిప్ చేసి చెప్తాను. కాసేపటి తర్వాత మరియన్ స్టార్టెడ్ స్కేరింగ్. మరియన్కి ఏమైందంటే వాళ్ళు వేసే యాక్టివిటీస్ చూసి తను చాలా వరకు భయపడి షీ వాంటెడ్ టు లీవ్ ద రూమ్, బట్ షీ వెయిట్స్ ఓన్లీ ఫర్ ది పాయింట్స్. ఆ పాయింట్స్ కోసం అమ్మాయి అక్కడ వెయిట్ చేస్తూ ఆ లెసన్ని, బైబిల్ని రీడ్ చేస్తూ ఉంటుంది. కానీ కొంత సమయం తర్వాత షీ గెట్స్ ఏ లాట్ ఆఫ్ స్కేర్ అండ్ షీ వాంటెడ్ టు లీవ్ ద రూమ్ అండ్ షీ లెఫ్ట్ ద రూమ్ అండ్ షీ రన్ అవే ఫ్రమ్ ది ఓల్డ్ ఏజ్ హోమ్. ఆ అమ్మాయి కొద్దిసేపటి తర్వాత ఆ భయం నుంచి కోల్పోకుండా ఇక అక్కడ ఉంటే చంపేస్తాం అనేసి గూగుల్ తోటి ఆ రూములో నుంచి బయటకు వచ్చేసి ఆ డెస్క్ దగ్గర ఉన్న నర్సు ఎంక్వైరీ చేసే కూడా ఏం చెప్పకుండా అందులో నుంచి తను వచ్చేటప్పుడు తీసుకొచ్చిన ఒక యాపిల్ తీసుకొని పరిగెత్తుకుంటూ బయటకు వచ్చేసి బస్ ఎక్కి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. ఇక్కడ లాస్ట్ వర్డ్ అనే లాస్ట్ సెంటెన్స్ చాలా ఇంపార్టెంట్. ఏ విజిట్ ఆఫ్ చారిటీ ఎక్స్పోజెస్ ద సెల్ఫిష్ మోటివ్స్ బిహైండ్ చారిటీ. రైటర్ బాట్ అవుట్ బిట్టర్ ఫ్యాక్ట్స్ బిహైండ్ ద యాక్టివిటీస్ ఆఫ్ ఇండివిజువల్స్ అండ్ ఆర్గనైజేషన్స్. ఈ లాస్ట్ వర్డ్స్ అనేది చూడండి, లాస్ట్ 2 lines దే ఆర్ వెరీ వెరీ వాల్యుబుల్ వర్డ్స్ in the sentence, in the essay, because the last 2 lines are going to give the what is the actually the motto of the organizations. లెసన్ యొక్క కాన్సెప్ట్ ఏంటి, ఆర్గనైజేషన్ యొక్క కాన్సెప్ట్స్ ఏ విధంగా ఉంటాయనే దాని గురించి ఈ లాస్ట్ 2 లైన్స్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇవి మీరు సొంత వర్డ్స్లో కూడా రాయొచ్చు. మెనీ ఆర్గనైజేషన్స్ ఆర్ వర్కింగ్ ఓన్లీ ఫర్ దేర్ personal benefits. They are not going to work for the social benefits, because in the following lesson we can learn many facts about the charities, because
they only visit the charities to get the personal gains, not for the social benefits. ఈ కాన్సెప్ట్ ఏంటంటే చాలా చారిటీస్ మనకు చూస్తూ ఉన్నాయి ఏంటంటే వాళ్ళు సొసైటీకి ఇచ్చే బెనిఫిట్స్ కంటే వాళ్ళ యొక్క బెనిఫిట్స్ కోసం మాత్రమే దీంట్లో జాయిన్ అవుతారు అంతే తప్ప వాళ్ళు సొసైటీకి ఇచ్చే బెనిఫిట్స్ చాలా తక్కువ అనేసి చెప్పొచ్చు. ఇది ఈ లెసన్ యొక్క కాన్సెప్ట్. కంప్లీట్గా నేను ఒకసారి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే ఒకసారి వినండి. ద లెసన్ ఇంట్రడక్షన్. ద స్టోరీ ఏ విజిట్ ఆఫ్ చారిటీ వాజ్ రిటన్ బై ఎడోరా వెల్టీ. షీ వాజ్ అన్ అమెరికన్ రైటర్. A visit of charity tells the story of 14-year-old girl Marian, and she wanted to visit the ladies' home. And if she visits the old ladies' home, she gets the points for her personal benefits. So that she joined in the youth development organization is called Campfire. It is one of the largest charity in the America. Charities in the America. Okay. If the Marian visits any old age home, she gets 1 point. If she offers any kind of flowers to the old age home, she gets another 1 point. If she reads the Bible for the old people, she gets another 2 points. Because of this reason, Marian wanted to visit the old ladies' home. Okay, the Marian visits one old ladies' home. It was located outskirts of the city. Okay, she entered into the old ladies' home and she asked the nurse to enter into the room. And the nurse took the Marian to the room. There were only 2 women, but the one woman was bedridden person. She was lying on a bed and another one was sitting in a chair, and she opens a door and she invites inside. Okay, the old people think that somebody came to their home and they inquire about their health and they inquire about their conditions. But irrespective of that, the Marian started reading the Bible, ignoring their problems. Okay, after that, the old people were making such kind of a noise. Okay, the Marian scared of their noise and she wanted to leave the room, but she waits only for the points. But even though after some time she scared a lot and she left the old lady's home and she caught a bus and she ran away. Okay, in the moral of the story, many organizations are, many people are only working for their personal benefits, not for the society benefits. These kind of situations are not good in the society. If you want to work for this organization, you have to work honestly and you have to spend with them honestly, but don't work with personal gains. This is the concept of the